వెల్కమ్ టు VST న్యూస్. నేను మహాలక్ష్మి. ఎవరికి దక్కేనో ఛాన్స్. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. సార్వత్రిక ఎన్నికలు పోటాపోటీగా సాగాయి. కానీ అనూహ్యంగా వైసీపీ వాళ్ళు కూడా ఊహించని విధంగా ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. ఓటమి తర్వాత వైసీపీ తన బలాన్ని కూడా కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చాలామంది కూటమి బాట పట్టారు. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. అయితే ఈ ఎన్నికల్లోనైనా ఎమ్మెల్సీ సీటు దక్కించుకుని పరువుతో కూడిన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు వైసీపీ తహతహలాడుతోంది. విశాఖ నాయకులతో ఇప్పటికే మంతనాలు జరిపి వైసీపీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ పేరుని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నుండి బరిలో ఎవరిని దింపాలా అని తర్జన భర్జనలు పడుతున్నారు. కూటమి వల్ల ఈసారి ఎన్నికల్లో సీటు దక్కని వారందరూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు. ఈ జాబితాలో మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, పీలా గోవింద సత్యనారాయణ, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు, మాడుగుల ఇన్ఛార్జ్ PVG కుమార్ ఉన్నారు. సోమవారం రాత్రి నగరంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంట్లో కూటమికి చెందిన ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు, నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పార్టీల బలాబలాలు చర్చించిన నేతలు పోటీ చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎన్నికలకు అవసరమైన ఖర్చును భరించేందుకు గండి బాబ్జీ, పేలా గోవింద తాతయ్య బాబు, PVG కుమార్లు సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా అధిష్టానం సూచన మేరకు అనకాపల్లి ఎంపీ సీటు ఆశించిన బైరా దిలీప్ చక్రవర్తి అభ్యర్థిత్వంపై కూడా సమావేశంలో చర్చించారు. అవసరమైతే క్యాంపులు నిర్వహించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. అభ్యర్థిత్వం ఆశిస్తున్న గండి బాబ్జీ, పేలా గోవింద్, తాతయ్య బాబు, PVG కుమార్, దిలీప్ చక్రవర్తి పేర్లు అధినేతకు పంపాలని సమావేశంలో నిర్ణయించారు. పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, వెలగపూడి రామకృష్ణబాబు, పంచకర్ల రమేష్ బాబు, KSNS రాజు, P విష్ణుకుమార్ రాజు, CH వంశీకృష్ణ శ్రీనివాస్, కోళ్ల లలిత కుమారి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దామచర్ల సత్య, మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీలు బుద్ధ నాగజగదీశ్వరరావు, PNV మాధవ్, దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్, బీజేపీ నగర అధ్యక్షుడు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.